ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు ఎపిసోడ్ బూమరాంగ్ అయిందని కాంగ్రెస్ భావిస్తున్నదా? మోడీ పర్యటన రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేసిందా? అది కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి చిట్ చాట్ నిర్వహించారా? ఇన్ని రోజులు మౌనంగా ఉన్న కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ కుమారుడి నిర్వాకంపై స్పందించడంలో ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసు కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకుంటున్నది. సంజయ్ కొడుకుపై ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనా అరెస్ట్ చేయకపోవడం విమర్శలకు తావిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి బండి సంజయ్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే బండి భగీరథను పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్న ఆరోపణలొచ్చాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కరు కూడా ఈ ఎపిసోడ్పై నోరు విప్పకపోవడమూ అనుమానాలకు తావిచ్చింది. బండి భగీరథ్ వల్ల ఇబ్బంది పడ్డ మైనర్ బాలిక వ్యవహారం సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడం, ఈ అంశంపై రేవంత్ సర్కార్ వ్యవహరించిన తీరు కాంగ్రెస్ ఇమేజ్ను డ్యామేజ్ చేసింది. ఇటీవల పీఎం మోదీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తమతో కలిస్తే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని మాట్లాడడం సంచలనంగా మారింది. అధికారిక కార్యక్రమాల్లో మోదీ తనకు పొలిటికల్ ఆఫర్ ఇవ్వడంతో ఇబ్బంది పడ్డ రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారట. అందులో భాగంగానే సడన్ గా చిట్ చాట్ నిర్వహించి మీడియాను తప్పుదోవ పట్టించేలా ప్రయత్నాలు చేశారని టాక్. మోదీ చేసిన వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే ముఖాముఖి కార్యక్రమంలో సీఎం రేవంత్ బండి సంజయ్ కొడుకు కేసును స్థాపించారన్న చర్చ జరుగుతోంది. గత 3 రోజులుగా బండి సంజయ్ కొడుకు భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఈ కేసు విషయంలో తన వైఖరిపై విమర్శలు వెల్లువెత్తడం, దీనికి తోడు ప్రధాని మోదీ వ్యాఖ్యలతో అలర్ట్ అయిన సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించడంతో పాటుగా మంత్రి పొన్నం ప్రభాకర్ను స్పందించాలని ఆదేశించారు. దీంతో ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న పొన్నం రేవంత్ ఆదేశాలతో తొలిసారిగా స్పందించారని వినికిడి. అయితే బండి భగీరథ్ ఎపిసోడ్పై సీఎం రేవంత్ స్పందించినప్పటికీ చట్టపరంగా చర్యలు తీసుకోకుండా సిట్ చేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. మొత్తానికి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం కంటే ఎలా తప్పించాలన్న విషయంపైనే రేవంత్ రెడ్డి దృష్టి సారించారన్న చర్చ జరుగుతోంది. ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ బాధిత అమ్మాయికి అండగా ఉంటారా, లేక బండి సంజయ్తో ఉన్న బంధానికే ప్రాధాన్యం ఇస్తారా చూడాలి.